రాజు బలహీనంగా ఉన్నప్పుడే ఏం చేయాలి? శత్రువుని ఎలా ఓడించాలి? ప్రజల్ని ఎలా పాలించాలి? మహాభారతంలోని భీష్ముడు చెప్పిన ఈ సీక్రెట్ రాజనీతి ప్రతి నాయకుడు, ప్రతి మనిషి తప్పకుండా తెలుసుకోవాలి. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ లైఫ్ చేంజింగ్ వీడియో అవుతుంది. ధర్మరాజు భీష్ముడితో, పితామహ, రాజు జనపాదములను శత్రు సంహారం ఎలా చేయాలో వివరించండి అని అడిగాడు. భీష్ముడు ధర్మరాజుతో ఇలా చెప్పసాగాడు. ధర్మనందన, రాజైన వాడు ముందు తనను తాను గెలవాలి, తరువాత శత్రువులను గెలవాలి. తనను తాను గెలవలేని వాడు శత్రువులను ఎలా గెలవగలడు? ధర్మనందన, తనను తాను గెలవడం అంటే తనలో ఉన్న కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సరములను గెలవాలి. జితేంద్రియుడు కావాలి. ఆ ప్రకారంగా అరిషడ్వర్గములను జయించిన రాజు శత్రువులను సులభంగా జయించగలడు. రాజు తన రాజ్య సరిహద్దులను, రాజ్యములను, జనసంచారమును, స్థలమును, దుర్గములను, సింహద్వారములను, అంతఃపురములను తగిన రక్షక భటుకులు వినియోగించి రక్షించుకొనవలెను. రాజు చారచక్షువుగా ప్రవర్తించాలి. శత్రురాజుల దగ్గర తన రాజ్యం అంతటా అంతఃపురంలోను చారులను వినియోగించి ఎప్పటికప్పుడు సమాచారము సేకరించాలి. రాజు తాను బలహీనుడైనప్పుడు ఆ విషయం శత్రురాజులు పసిగట్టక ముందే మరొక బలవంతుడైన మిత్రరాజుతో సంధి చేసుకోవాలని. శత్రురాజును కప్పము కట్టు అయినా సరే తన రాజ్యంను రక్షించుకోవాలను. శత్రురాజుకు బలహీనైనప్పుడు అతడు మైమరిచి ఉండగా చూచి అతని మీద దాడి చెయ్యాలి. విషప్రయోగం చేత కానీ, అగ్నిని ప్రయోగించి కానీ అతని రాజ్యమును చిన్నాభిన్నం చెయ్యాలి అని చెప్పి అనవసరంగా ఎవరితోనూ కయ్యమునకు కాలు దొవ్వకూడదు. ముందు మంచి మాటలతో చెప్పి చూడాలి. తరువాత శత్రురాజుల్లో విభేదాలు కల్పించాలి, లొంగదీసుకోవాలి. ఆఖరి అస్త్రంగా యుద్ధం చెయ్యాలి. రాజు తన ప్రజలను కన్న తండ్రి వలె పరిపాలించాలి. ప్రజల సంపాదనలో 6వ వంతు మాత్రమే పన్నుగా వసూలు చేయాలి. ఆదాయపు వనరులు సమృద్ధిగా లభించే అటవీ సంపద, గోవులు, గనులు మొదలగు వాటిని సమర్థులైన అధికారులను నియమించి అభివృద్ధి చేయాలి. తన రాజ్యంలో జరిగే అన్ని అభివృద్ధి పనులకు రాజు ఒక కంటితో చూస్తూ ఉండాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. రాజు తన రాజ్యంలో కోటను ఎల్లప్పుడూ సంరక్షించుకుంటూ ఉండాలి. పశువులకు గడ్డి, గుర్రములకు దాన, ప్రజలకు కావలసిన ఆహార పదార్థములు, నూనె, నెయ్యి, ఆయుధములు, ఔషధములు, యంత్రములను సమృద్ధిగా నిల్వ ఉంచుకోవాలి. మంచి నీటికి బావులను తవ్వించాలి. సమర్థులైన వారిలో సైన్యము వినియోగించాలి. శత్రువు తన మీదకి దండెత్తి రావడం పసిగట్టి వారు వచ్చు త్రోవల వారికి సైన్యమునకు ఆహార పదార్థములు, నీరు దొరకకుండా జాగ్రత్త పడవాలి. రాజ్యములోని రాజులు, మంత్రులు, జనపదములు, కోశాగారము, సైన్యము, దుర్గము, మిత్రరాజులను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే రాజతంత్రమునకు సమర్థవంతంగా నడపాలి. ధర్మము, అధర్మము, కామము అను 3 పురుషార్థములను పాటించాలి. సత్వ, రజస్, తమోగుణములను సమపాలల్లో పాటించడమే రాజధర్మము. ప్రమాదవశాత్తు అర్థము, కామము బలహీనైనప్పటికీ ధర్మము మాత్రం తప్పరాదు అని అంగీరసుడు, భరద్వాజుడు చెప్పారు. రాజైన వాడు ఇంద్రియములను జయించాలి, వాటికి వశుడు కారాదు. కామం వలన ప్రేరేపింపబడే జూదము, వేట, స్త్రీ సంభోగము, మద్యపానము, ధనమును విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మొదలగు వాటిని, క్రోధం వలన కలిగే దురుసుగా మాట్లాడడం, అనవసరంగా ఇతరులను దండించడం మొదలగు వాటిని వదిలిపెట్టాలి. వేదధ్యాయనము, యజ్ఞములు, యాగములు, దాన ధర్మములు చెయ్యాలి. తనకు హాని తలపెట్టే వారి కుటిలమైన మాటలకు లొంగకూడదు. నీతిమంతులైన మంత్రులతో దైవ చింతన, సుపరిపాలన సాగించాలి. దేవతలను, బ్రాహ్మణులను నిత్యం పూజించాలి. పితృదేవతలకు తర్పణ క్రియలు అర్చించాలి. అశుభులు పారద్రోలి నిత్యం శుభప్రదములైన పనులు చేస్తూ రాజపాలన సాగించాలి. అటువంటి రాజు ఈ లోకములనే కాదు పరలోకము కూడా సిద్ధి పొందుతాడు అని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు. అప్పుడు ధర్మరాజు భీష్ముడితో, పితామహ, రాజు దండనీతిని ఎలా ఉపయోగించాలి అని వివరించండి అని చెప్పారు. కృతయుగం ఆరంభం నుండి రాజు దండనీతిని ధర్మమైన పద్ధతిలో ఉపయోగిస్తున్నాడు. రాజు దండనీతిని ధర్మబద్ధంగా ఆచరించడం వల్ల ధర్మనిరతి పెరుగుతుంది. మనం చేసే కర్మలు ఫలితాల వల్ల ఇస్తాయి. ఋతువులు మనకు శుభాలు చేకూరుస్తాయి. ప్రజలు జీవితకాలం పెరుగుతుంది. దున్నకుండానే భూమి ఫలసాయము చేస్తుంది. తర్వాత వచ్చిన త్రేతాయుగంలో ధర్మం కొంచెం క్షీణిస్తుంది. 3 పాదములతో నడుస్తుంది. దానితోనే ప్రజలు సంతృప్తి పొందుతారు. ఇంకా ద్వాపర యుగంలో రాజు ధర్మమును 2 పాదములు మాత్రమే నడుపుతాడు. ప్రజలు దానితోనే సంతృప్తి చెందుతారు. ఇంకా రాబోయే కలియుగంలో రాజు ధర్మాచరణం మీద శ్రద్ధ సన్నగిల్లుతుంది. అధర్మం పెరుగుతుంది. వర్ణాశ్రమ ధర్మములు గతి తప్పుతాయి.
ఇదంతా కాలగతిని బట్టి జరుగుతుంది. కానీ రాజైన వాడు రాజనీతిని కాలగతిని బట్టి కాక కృతయుగంలో వలె ఆచరించిన ధర్మం 4 పాదములో వర్ధిల్లుతుంది. లేనిచో క్రమక్రమంగా కాలగతిని క్షీణిస్తుంది. దానికి రాజు ఈ ప్రకారంగా ఆచరించాలి. రాజు ప్రజలు చేసే పనులను, వారు చేసే తప్పులను జాగ్రత్తగా పరిశీలించాలి. ఎప్పుడైనా తను తాను పొగుడుకుంటున్నాడు అంటే వాడికి మదము, అహంకారము, లోభము, దుర్మార్గము ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవాలి. అవి లేనివాడు తను తాను పొగుడుకోడు. సజ్జనుడైన రాజు నియమబద్ధంగా జీవిస్తాడు. వాడికి పరాక్రమంగా ఉంటుంది, కానీ గర్వం ఉండదు. పరస్త్రీలను కామించడు, వాడికి కోపం ఉండదు. సామంతరాజులను ధనం కోసం పీడించడు, ఇచ్చింది తీసుకుంటాడు. రాజుకు వేదాంగ పారంగుతుడైన పురోహితుడు అవసరము. ఎల్లప్పుడూ తను పురములోనే ఉండాలి. రాజును సక్రమ మార్గంలో నడిపించాలి. సామంతరాజుల నుండి కప్పములు, ప్రజల నుండి కానుకలు గ్రహించి ఉద్యోగము, దయ, కరుణ, చతురత కలిగిన మంత్రులను అప్పగించాలి. రాజు పన్నులు కోసం ప్రజలను పీడించరాదు. అది పాల కోసం ఆవు పొదుగును కోయడంలో సమానం. రాజు ప్రజల నుండి పన్నులను తోటమాలి చెట్టు నుండి పండ్లను కోసే మాదిరి సున్నితంగా వసూలు చేయాలి. ముందుగా ప్రజలకు అవసరమైన సౌకర్యములు కల్పించి, ప్రజలకు రక్షణ కల్పించి, తర్వాత పన్నులు వసూలు చేయాలి. ప్రజలను రక్షించడం, ప్రజలకు కావలసిన సౌకర్యములు కల్పించడం రాజు బాధ్యత. ఎన్ని యజ్ఞములు, యాగములు, తపస్సులు చేసినా అవి ప్రజారక్షణతో సాటిరావు అని రాజు గ్రహించాలి అని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు. ఇంకా ఇలా చెప్పసాగాడు. ధర్మనందన, ఇలా దేవికి పురోహితుడికి అనే కుమారుడు ఉండేవాడు. పురూరవ చక్రవర్తి ఈ భూమినంతా పాలించాడు. ఆ పురూరవుడు వాయుదేవుని బ్రహ్మణులు క్షత్రియుల్లో ఈ భూమి ఎవరి సంపదగా విరాజిల్లుతుంది అని అడిగాడు. దానికి వాయుదేవుడు ఇలా చెప్పసాగాడు. బ్రహ్మ యొక్క ముఖం నుండి బ్రాహ్మణుడు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు జన్మించారు. ఉత్కృష్టమైన ముఖము నుండి జన్మించిన బ్రాహ్మణుడు ఈ భూమిలోని సకల సంపదలు అనుభవించుటకు, ఒకరికి ఇచ్చుటకు అర్హుడు. దండనీతిని అమలు చేయుటకు క్షత్రియుని, సహజంగా శాంతి కామకుడైన బ్రాహ్మణుని అతని పురోహితునిగా నియమించారు. అటువంటి పురోహితునకు సమస్త సంపదలకు సమకూర్చి అతని అడుగుజాడల్లో రాజ్యపాలన చేయు రాజు ఈ లోకంలో పరలోకంలో సుఖ సంతోషాలు పొందుతాడు. ప్రజల యొక్క భయమును పోగొట్టి రక్షించడమే రాజు యొక్క పరమ ధర్మము అని వాయుదేవుడు పురూరవుడికి తెలిపాడు అని భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు. భీష్ముడు చెప్పిన ఈ జ్ఞానం రాజులకే కాదు, మన జీవితానికి కూడా వర్తిస్తుంది. నీకు ఏ పాయింట్ ఎక్కువగా నచ్చిందో కామెంట్లో చెప్పు. ఇలాంటి మహాభారత రహస్యాలు, జీవిత పాఠాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక పవర్ఫుల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం.